ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఇన్ ఇండియా 60th ఫార్మర్స్ డేకి మెయిన్ రీజన్ అండ్ మెయిన్ లక్కీ లేడీ లావణ్య గారు చైర్పర్సన్ మనతో ఉన్నారు, సిఎంఏ చైర్పర్సన్. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం హాయ్. హాయ్. 60th ఫార్మర్స్ డేకి మీరు ఎంత కష్టపడ్డారు? ఈ డే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి మీరు కూడా ముఖ్య కారకులు. సో ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు? ఈ సక్సెస్ఫుల్ జర్నీకి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఎలా ఫేస్ చేశారు? అవన్నీ ఒకసారి మాతో షేర్ చేసుకోరు. నేను సిఎంఏ చాప్టర్కి 2019లో ఎంట్రీ ఇచ్చాను యాజ్ ఇంటూ ఆఫీస్ బేరర్. లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలెక్ట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా మాకు ఒక 1 year బ్యాక్ మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. రీఎలక్షన్స్లో కూడా ఎలెక్ట్ అయ్యాను. సో ఐ బికేమ్ చైర్పర్సన్ అపరెంట్లీ ఆఫ్టర్ పర్స్యూయింగ్ మై రోల్స్ యాజ్ ట్రెజరర్, సెక్రటరీ, వైస్ చైర్పర్సన్ చేశాక ఇప్పుడు చైర్పర్సన్ అయ్యాను. ఈ ఈవెంట్ నా చైర్మన్షిప్లో 60th డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అది కూడా ఇంత ఘనంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇందులో అందరి కృషి ఉంది. రాత్రింబగళ్ళు మేము పడ్డ శ్రమ, దాని ఫలితం ఈరోజు కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో దీనికి ముఖ్య అతిథిగా మన గవర్నర్ గారు రావడం నాకు ఇంకా ఆనందంగా, ఇంకా మా అందరికీ ఇది చాలా ఎక్కువ మెమరబుల్ మూమెంట్ అయిపోయింది. అసలు మీరు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మేడం? అంటే బిఫోర్ మ్యారేజా లేదా ఆఫ్టర్ మ్యారేజా, లేకుంటే ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? డిగ్రీ వరకు నేను బిఫోర్ మ్యారేజ్ చదివాను. ఆఫ్టర్ డిగ్రీ ఏది చదివినా లైక్ ఎంబీఏ, ఎంకామ్, లేదు నా సిఎంఏ కోర్సు అన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజే. ఇందులో ఒక లేడీ బయటికి వచ్చి ఇలాంటి రోల్స్ చెయ్యాలి అంటే డెఫినెట్లీ కుటుంబం అంతా కూడా మనకు సహకరించాలి. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. మా అత్తయ్య గారు కానీ, మా మావయ్య గారు కానీ, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ ఎవ్రీబడి వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేను. ఎస్పెషల్లీ మా ఆయన చాలా ఎక్కువ ప్రోత్సహిస్తారు. నువ్వు చేయగలవు, నువ్వే చేయగలవు అని ముందుకు నెడుతూ ఉంటారు. సో అందుకే సిఎంఏ మెయిన్ థీమ్ ఏంటి మేడం ఇప్పుడు? సిఎంఏ ఈరోజు థీమ్ మామూలుగా అంటే జనరల్గా అసలు సిఎంఏ స్థాపించడానికి కారణం అంటే భవిష్యత్తు తరాలకి ఏం మెసేజ్ ఇవ్వాలని? కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అంటారండి మమ్మల్ని. బేసికలీ కాస్టింగ్ అని అంటే ఇప్పుడు ఎంత సంపాదించాం అనేది కాదు, ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది, దాని ఖర్చు నియంత్రణ. వాట్ వీ మీన్ టు సే ఇస్ కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ కాన్షియస్నెస్ మాకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏ బిజినెస్లో అయినా అది సక్సెస్ అవ్వడానికి కాస్టింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంత వచ్చినా కానీ మనం అందులో ప్రాఫిట్ సంపాదించగలిగిన కేపబిలిటీస్ మన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్కి ఉంటాయి. సో ఈ విధంగా కాస్టింగ్ అనేది స్థాపించబడింది. ఒక నేషనల్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్స్ లాగా ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక కాస్ట్ అకౌంటెంట్, ఒక కంపెనీ సెక్రటరీ ముఖ్య పాత్ర వహిస్తారు. ఇది మన నవజాతి నిర్మాణంలో ఇది చాలా ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తాము మేమందరం. వి ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సస్టైనబిలిటీ ఆఫ్ ద నేషన్స్ డెవలప్మెంట్. అలానే ఇందాక మనం చూసుకున్నట్లయితే 18,000 పిన్ కోడ్స్లో ఇదైతే స్థాపించింది. ఇన్ని పిన్ కోడ్స్ మనం పొందగలిగామని చెప్పేసి అప్రిషియేషన్ చేశారు. సో దానికి మీ ఫీలింగ్ ఎలా? 18,000 పిన్ కోడ్స్ అంటే అసలు మామూలు మాటలనే కాదు. సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సంస్థలో మా హైదరాబాద్ చాప్టర్ ఏ క్లాస్ కేటగిరీ చాప్టర్ అండ్ ఎన్నోసార్లు బెస్ట్ చాప్టర్ అవార్డు అందుకుంది. సో ఇందుకు మాకు నిజంగానే చాలా గర్వంగా ఉందండి. అంటే మీకు అంటే హైదరాబాద్ చాప్టర్కి ఏదైనా కాంపిటీషన్స్ కూడా ఉన్నాయా? కాంపిటీషన్స్ అంటే ఇది ఒక ప్రొఫెషనల్, దీనికి యూనిక్ అనే చెప్పాలండి. ఎందుకంటే మాది కంప్లీట్లీ నాన్ ప్రాఫిటబుల్ అండ్ స్టూడెంట్ ఓరియంటెడ్ అండ్ మెంబర్స్ ఓరియంటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇది. సో ఇందులో కాంపిటీటర్స్ అని నేను ఎవరిని అనుకోను, కలిసి పనిచేస్తున్నామని అనుకుంటానండి. మీరు చైర్పర్సన్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఇందాక చదవడం కూడా విన్నాను. సో అవన్నీ అంటే మీ సొంతగా చేశారా, లేదంటే అవన్నీ కార్యక్రమాలు చేయడానికి మీకు బ్యాక్ బోన్గా ఎవరున్నారు మ్యామ్? బ్యాక్ బోన్ అంటే అందరూ అండి. మాది ఎంసీ టీమ్ 9 members. ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారం అందిస్తేనే మేము ఇక్కడ ఉన్నామండి. అంటే టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ కూడా నేను మీ ఫొటోస్ చూసాను అనమాట. సో అందుకని అవునండి, అది మేము మా సిస్టర్ ప్రొఫెషనల్ బాడీ సిఎస్ వాళ్ళతో కలిసి చేసాము. సో అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తేనే ఏ కార్యక్రమం అయినా ముందుకు వెళ్తుంది. వి బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్స్ వర్క్. ఈ 2025లో మెయిన్ థీమ్ ఏంటి మేడం ఈ సీఎం ఏది? ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఇంక్యుబేటర్. ఎందుకంటే ఇది బేసికలీ 60th ఫార్మేషన్ డే అయ్యింది కాబట్టి, సో వచ్చే ముందు తరాల చైర్పర్సన్స్ మాదన్నీ ఆనరోరియం రోల్స్, 1 year రోల్స్ అనమాట. సో నెక్స్ట్ ఎవరైతే టేక్ ఓవర్ చేస్తారో, మీరు ఇందాక విన్నారు పాస్ట్ చైర్మన్, ఒక్కొక్క చైర్మన్ వచ్చినప్పుడు ఇంతకుముందు వాళ్ళకంటే బెటర్గా చేయాలి. సో మా తర్వాత వచ్చేవాళ్ళు మాకంటే ఇంకా బెటర్గా చేసి చాప్టర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.